ముఖ్య ఉద్దేశం అండి. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే సృజనాత్మకత తగ్గుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రెసోనెన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెసోఫెస్ట్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్న రెసోనెన్స్ సంస్థ మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రయోజకులుగా మారి చదువుకున్న సంస్థకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. చదువు ఆటపాటలతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారాయన. విద్యారంగంలో 23 సంవత్సరాలుగా పోటీ పరీక్షల్లో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి రెసోనెన్స్ హైదరాబాద్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. Because everybody in this country who want to come up with the life must first have basic education in mother tongue, and afterwards Hindi or English or both. That's why I always say first mother tongue, later brother tongue. Whatever language you want to learn as many languages as possible. కానీ అసలు భాష అమ్మ భాష కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను మాతృదేశాన్ని పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుని ఎవరు మర్చిపోకూడదు. మర్చిపోయేవాడు మానవుడే కాదు. ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా చదువుకున్న అధ్యాపకుడైనా లేదా డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఇంకా పెద్ద స్థాయికి అయినా ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ఉండాలా. You have caliber, you have capacity, you have conduct, you will be recognized and you will be respected, be achieved about. చదువు అనేది ఇట్స్ వెరీ రేర్ క్వాలిఫికేషన్. ఆ చదువు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా బిఏనా ఎంఏనా ఎంటెక్కా బీటెక్కా ఎంబీఏనా ఇవి కాదు. ఏదైనా చదువే. చదువుకోవడం అనేది అంటే వేరొక భాష నేర్చుకోవడం అనేది భాష రాని వాళ్ళు నిరక్షరాస్యులు మన దేశంలో ఎంతోమంది ఉన్న రోజుల్లో చదువుకోవడం అనేది ఒక పెద్ద ఆర్ట్, గొప్ప విషయం, గొప్ప వరం కూడా. అటువంటిది చదువు అందరికీ అబ్బదు. బ్రహ్మాండమైనటువంటి డబ్బు హోదా స్థితిగతులు ఉన్న వాళ్ళకు కూడా చదువు అవ్వచ్చు. చదువు చాలా కొద్ది మందికి మాత్రమే అబ్బుతుంది. అటువంటి వాళ్ళు దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక్కడు ఉన్నాడంటే వాడు చుట్టూ 10 మందిని చదువుకున్న వాళ్ళని చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుందని. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, ఇఫ్ మదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్, ది ఎంటైర్ సొసైటీ ఈజ్ ఎడ్యుకేటెడ్, ది ఎంటైర్ కంట్రీ ఈజ్ ఎడ్యుకేటెడ్. మేము ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులకి మంచి అకాడమిక్స్తో పాటు క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఎంకరేజ్ చేస్తూ దానిలో భాగంగా రెజో ఫెస్ట్ అని చెప్పి ఒక లార్జర్ కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. మాకు ఉన్నటువంటి అన్ని బ్రాంచ్ల్లో కూడా బ్రాంచ్ లెవెల్లో స్పోర్ట్స్ కల్చరల్ కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ని గచ్చిబౌలి స్టేడియం లాంటి ఒక లార్జర్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి పర్ఫామ్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు వివిధ రంగాల్లో డిఫరెంట్ అచీవ్మెంట్స్ చేసినటువంటి ప్రముఖులతో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కల్పించి పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో 3 years నుంచి చేస్తున్నాం. మావి హైదరాబాద్ సిటీలో 25 బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఈ బ్రాంచెస్లో ఉన్నటువంటి అందరు విద్యార్థులకి కూడా బ్రాంచ్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఆ బ్రాంచ్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టిన వాళ్ళ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నింటినీ సెలెక్ట్ చేసి ఈరోజు గ్రాండ్ ఫినాలే కింద ఇక్కడ సెలబ్రేట్ చేయడం. అదేవిధంగా స్పోర్ట్స్ కోకరికులర్ యాక్టివిటీలో జరిగినటువంటి విన్నర్స్ అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద అవార్డ్స్ ఇవ్వడం. దాంతోపాటు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ప్రెస్టీజియస్ ఐఐటీస్కి ఎన్ఐటీస్కి మెడికల్ కాలేజెస్కి సీట్లు తెచ్చుకున్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళు చాలామందిని మేము పెద్ద మనుషుల చేతుల మీదుగా సత్కరించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పి దీవించడం జరిగింది. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.